లైఫ్ పార్ట్నర్ అనేది మనకు ఒకరే ఉంటారు, వాళ్ళకి మనమే. మనకిద్దరు ఉంటారు, వాళ్ళకిద్దరు ఉంటారు. మనము వాళ్ళకి ప్రేమ పంచుతాం కదా, అదే ప్రేమను ఇంకొకరికి పంచలేదు, వేరే టైప్ ప్రేమ పంచుతాం. సో ఒకరికి ఒకరు ఉండేది ఓన్లీ పార్ట్నర్, కపుల్. అది లివ్ ఇన్ రిలేషన్షిప్ కానీ, లవర్ రిలేషన్షిప్ కానీ, భార్యాభర్తల రిలేషన్షిప్ కానీ. ఇప్పుడు నాకు భార్య ఉంటది, నాకు భార్య ఒకటే ఉంటది, ఇద్దరు ముగ్గురు భార్యలు ఉంటారు, నా భార్యకు భర్త ఒక్కడనే ఉంటా. అట్లా 1-to-1 రిలేషన్ ఉండేది భార్యాభర్తలకు, ఆ లవర్స్ కి మధ్యలోనే. మిగతావన్నీ 1-to-many, many-to-1. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు నేను మా అమ్మని ప్రేమిస్తా, మా నాన్నని ప్రేమిస్తా. మా అమ్మని నాన్నని ఈక్వల్ గా ప్రేమించిన అనుకోండి, మా నాన్నకు ప్రాబ్లం లేదు, మా అమ్మకు ప్రాబ్లం లేదు, ఇద్దరు హ్యాపీగానే ఉంటారు. నాకు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి పంచుతున్నా నా ప్రేమ. వాళ్ళిద్దరికి నేనున్నా, మా తమ్ముడు ఉన్నారు, మా అక్క ఉంది, మా ముగ్గురికి పంచుతున్నారు వాళ్ళు ప్రేమని. ఒకవేళ వాళ్ళిద్దరికి నేను ఒకనే కొడుకునైనా, ఇద్దరు నా మీద అదే టైప్ ఆఫ్ ప్రేమ చూపిస్తున్నారు. అట్లా ఇద్దరు ఒకరి మీద చూపిస్తున్నారు, ఒకరిద్దరి మీద చూపిస్తున్నారు, ఒకరు ముగ్గురు మీద చూపిస్తున్నారు, ముగ్గురు ఇద్దరి మీద చూపిస్తున్నారు. అట్లా ఎన్నో లెక్కలు ఉంటాయి దాంట్లో. కానీ భార్య భర్తతోని ఉన్నట్టు, భర్త భార్యతో ఉన్నట్టు ఇంకొకరితో ఉండలేరు. సో అంత బ్యూటిఫుల్ రిలేషన్ అది. దాంట్లో ఎంత జెన్యూన్ ఉంటే అంత బాగుంటుంది. అదొక్కటే రిలేషన్ అట్లుంటది, 1-to-1. నేను నా భార్యకు చూపించినట్టే ప్రేమ ఇంకొకరికి చూపిస్తే నా భార్య చచ్చిపోతుంది. నా భార్య నాకు చూపించిన ప్రేమ ఇంకొకరికి చూపించింది అనుకోండి, నేను చచ్చిపోతాను. అది ఎంత బ్యూటిఫుల్. దాన్నే మిస్యూజ్ చేసుకుంటే ఇంకా మనిషిగా పుట్టి వేస్ట్, చచ్చిపోవడం బెస్ట్.